హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఇక రుద్రాణి అయితే అనామిక్కి బాగా ఎక్కిస్తూ ఉంటుంది. ఇలా అంటుంది అనామిక్ తోటి, కళ్యాణం చూసి సంబరపడిపోతున్నావు, ఇంత ఆనందపడిపోతున్నావు, అదే కళ్యాణం మీ చేతుల మీద జరిగితే ఇంకెంత బాగుంటుంది అనేసి అంటుంది. అప్పుడు అనామిక మీడియా వాళ్ళకి రాజ్ కావ్య వాళ్ళ మీద చేతులుగా చేపిస్తానని అమ్మమ్మ గారు చెప్పేశారు కదా అంటుంది. నిజానికి రాజ్ కావ్యాల కంటే మీరే కళ్యాణం చేపిస్తేనే బాగుంటుంది అనేసి రుద్రాణి అంటుంది. ఇక రాజ్ కావ్య కళ్యాణం జరిపిస్తూ ఉండగా అనామిక వెళ్ళి ఆపండి, అమ్మమ్మ గారు అసలే బావగారికి కళ్యాణం చేర్పించడానికి అర్హత ఉందా అనేసి అంటుంది. ఆ మాటకి ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇంద్రాదేవి రాజ్ కూడా ఇక షాక్ అయిపోయి అలానే చూస్తారు. ఇక నిజమైతే ఎక్కడ బయటపడిపోతుందా అనేసి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది అన్నది రేపటి ఫుల్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.